ఎనిమిదవ వేతన సంఘంపై బిగ్ అప్డేట్ అండి. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఎనిమిదవ వేతన సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ వెబ్‌సైట్ ద్వారా ఎనిమిదవ వేతన సంఘం ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ఉద్యోగుల వాటాదారులు నుంచి సూచనలను కోరింది. ఇందుకోసం వేతన సంఘం మై గవర్నమెంట్ పోర్టల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మీరు మీ సూచనలను వేతన సంఘానికి సమర్పించవచ్చు. వేతన సంఘం కొత్త వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మెరుగైన అవగాహన కోసం ఎనిమిదవ వేతన సంఘం అభిప్రాయాలను కోరుతుందని వేతన సంఘం ప్రకటనలో పేర్కొంది. అధికారిక మై గవర్నమెంట్ వెబ్ పోర్టల్‌లో 18 ప్రశ్నలు ప్రశ్నాపత్రం అందుబాటులో ఉంది. మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉద్యోగులు, న్యాయ అధికారులు, కోర్టుల అధికారులు, ఉద్యోగులు, నియంత్రణ సంస్థల సభ్యులు, సేవలందించే లేదా రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు లేదా సంఘాలు, పెన్షనర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, వ్యక్తుల నుంచి అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నట్లు పే కమిషన్ పోర్టల్‌లో పేర్కొంది. అలాగే ఎనిమిదవ వేతన సంఘం అధికారిక వెబ్‌సైట్. ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు నేరుగా ఎనిమిదవ వేతన సంఘం వెబ్‌సైట్‌లోకి రీడైరెక్ట్ అవుతారు. ఈ వెబ్‌సైట్ వేతన సంఘం గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఇక ఎనిమిదవ వేతన సంఘం 18 ప్రశ్నల ద్వారా ఉద్యోగుల నుంచి ఈ సూచనలను కోరింది. మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే మీ సూచనలను ఎనిమిదవ వేతన సంఘానికి సమర్పించవచ్చు. సూచనలు తెలిపిన అందరి వివరాలను గోప్యంగా ఉంచుతామని కూడా కమిషన్ స్పష్టం చేసింది. ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం మీ సూచనలను సమర్పించేందుకు చివరి తేదీ సోమవారం మార్చి 16, 2026గా నిర్ణయించింది. అన్ని సూచనలను మై గవర్నమెంట్ పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించాలి. పేపర్‌పై రాసిన సూచనలు, ఈమెయిల్ లేదా పీడీఎఫ్ రూపంలో రాసిన సూచనలను కమిషన్ పరిగణించదని వేతన సవరణ పేర్కొంది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు, ప్రముఖులు ముఖ్య సూచనలైతే కమిషన్‌కి చేయడం జరిగింది. వాటిలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్ల దృష్ట్యా ఎనిమిదో సీపీసీ ఏ మార్గదర్శక తత్వాన్ని అవలంబించాలని, అలాగే షిప్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి, దీన్ని లక్ష్యంగా ఎలా పెట్టుకోవాలి, అలాగే కార్యదర్శుల వంటి ఉన్నతాధికారుల జీతాలను ఎలా నిర్ణయించాలి అని, అలాగే ఇంక్రిమెంట్లు ఒకేలా ఉండాలా లేదా వేర్వేరు పే స్కేల ప్రకారం మారాలా అనైతే కొంతమందైతే సూచించినట్లు సమాచారం. ఇక ఎనిమిదవ వేతన సంఘానికి మీ సూచనలను సమర్పించాలనుకుంటే మీరు మై గవర్నమెంట్ పోర్టల్‌ను విజిట్ చేసి చేయవచ్చు. అధికారిక మై గవర్నమెంట్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి లింక్‌పై క్లిక్ చేసి కూడా మీ సూచనలను సమర్పించవచ్చు. ఇక్కడ మీరు 18 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.